ప్రతిరోజు బంగారం ఇచ్చే పక్షిని పట్టుకున్నాడు. కాని చివరికి అతడు ఏమి కోల్పోయాడో తెలుసా మీకు? గురవయ్య శెట్టి చాలా గొప్ప ధనవంతుడు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలని కృష్ణానది తీరంలో అందమైన తోటలో పెద్ద భవనం కట్టుకొని హాయిగా నివసించసాగాడు. ఒక ఉదయం అతని తోటలో అతని కళ్ల ముందు ఒక అద్భుతమైన పక్షి కనిపించింది. ఇంద్రధనస్సు రంగులతో మెరిసే ఆ పక్షి అందంతోనే కాదు, స్వరంతో కూడా మాయ చేసింది. ఆ పక్షి పాట పాడగానే దాని గొంతు నుండి బంగారం రాలింది. గురవయ్య శెట్టి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఆ బంగారం తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ పక్షి నాదైతే ఎప్పటికీ బంగారం వస్తూనే ఉంటుంది. అతనికి లోభం మనసులో పుట్టింది. అతను ఆ పక్షిని పట్టించిన వారికి పెద్ద బహుమతి ఇస్తానని ప్రకటించాడు. చివరకు తోటమాలి ఆ పక్షిని వలవేసి పట్టేశాడు. గురవయ్య శెట్టి ఆ పక్షిని బంగారు పంజరంలో బంధించాడు. ఇప్పుడు ఇది పాడుతుంది, బంగారం ఇస్తుంది అని ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కానీ ఆ పక్షి పాడనే లేదు. ఆందోళనతో పంజరం తెరిచి చూసేసరికి అవాక్కైపోయాడు గురవయ్య శెట్టి. ఆ పక్షి చనిపోయింది. స్వేచ్ఛను బంధిస్తే అది బంగారం ఎప్పటికీ ఇవ్వదు, జీవితం కూడా కోల్పోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.